నేను మీ హరిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ముందుగా మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మిత్రులకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ ఆదరణ మాకు ఇంధనం లాంటిది. మా ప్రయాణంలో మీ పాత్ర అమూల్యం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి. భారతీయ సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం SSMB 29. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఓ భారీ పామరల్ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోంది. రాజమౌళి, మహేష్ బాబుల కలయికలో రాబోతున్న ఈ భారీ సినిమాపై సినీ అభిమానులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో కూడా ఓ మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. షూటింగ్ కూడా మొదలైన ఈ SSMB 29 ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి కూడా తన పంథాను ఈ చిత్రంతో పూర్తిగా మార్చేశారు. అత్యంత వేగంగా షూటింగ్ను పూర్తి చేస్తూ త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు జక్కన్న. మహేష్ బాబు కూడా ఇంకో ప్రాజెక్ట్స్ ఏమీ ఒప్పుకోకుండా ముందుగా జక్కన్న సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందా అని ఆశగా వేయికళ్లతో వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ జక్కన్న ప్లానింగ్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆయనేం చేసినా ప్రపంచం మొత్తం చూడాలి, అదేవిధంగా ప్రమోట్ కూడా అవ్వాలని భావిస్తారు. దానికోసమే SSMB 29 ఫస్ట్ లుక్ కోసం కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ముఖ్యంగా మూవీ ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై కూడా ఇప్పటికే టీమ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో ఒక డేట్కి కూడా వాళ్లు ఫిక్స్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అది కూడా మహేష్ బాబు అభిమానులకు బాగా ఇష్టమైన డేట్. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం కూడా రానుంది. మరోవైపు SSMB 29 సినిమా టైటిల్ విషయంలోనూ ఫ్యాన్స్ను కంగారు పెడుతున్నారు మేకర్స్. ఇప్పుడు సరికొత్త టైటిల్ కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు రాజమౌళి అంటే కేవలం తెలుగు సినిమా కాబట్టి ఏ టైటిల్ పెట్టినా ఓకే. కానీ ఇప్పుడలా కాదు, పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు జక్కన్న. అందుకే అందరికీ రీచ్ అయ్యేలా టైటిల్ కోసం వేట సాగుతుందిప్పుడు. SSMB 29 మూవీకి ముందుగా గరుడ అనే టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా మహారాజ్ అంటున్నారు. అది కూడా ఒక సెంటిమెంట్ అర్థంతో. మహేష్లోని మొదటి 3 అక్షరాలు మరియు రాజమౌళిలోని మొదటి 3 అక్షరాలు కలిపి మహారాజ్ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. తాజాగా జనరేషన్ అనే అర్థం వచ్చేలా మరో టైటిల్ కూడా చూస్తున్నారు మేకర్స్. పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఇలాంటి టైటిల్ అయితే బాగుంటుందని టీం అయితే ఆలోచిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB 29 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల కానున్నాయని తెలుస్తుంది. అంతేకాదు, మేలోనే సినిమాపై అధికారిక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నాడు దర్శక ధీరుడు. పైగా తన ప్రపంచంలోకి వచ్చిన రోజు నుంచి మహేష్ బాబుకు అస్సలు బ్రేక్ ఇవ్వట్లేదు జక్కన్న. నాన్ స్టాప్ షెడ్యూల్స్తో పిచ్చెక్కిస్తున్నాడు. పూర్తిగా హాలీవుడ్ స్టైల్ మేకింగ్తో మూవీ షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నాడు రాజమౌళి. మూవీ టాకీ పార్ట్ను కూడా ఏడాదిలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్తో సహా ఇంకా అనేక దేశాలలో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. అంతేకాదు, ఇండియాలో కూడా మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.